హాయ్ హలో చల్లని క్లైమేట్లో వేడి వేడి జీడిపప్పు ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి. ఉల్లిపాయలను పొడుగ్గా, పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1/2 కప్పు రవ్వకి 1 కప్పు వాటర్ని స్టవ్ పైన పెట్టి వేడి చేసుకోవాలి. పాన్లో 1 కప్పు నెయ్యిని వేసుకొని జీడిపప్పును దూరగా వేయించుకొని అదే పాన్లో 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పుని యాడ్ చేసి బాగా కలుపుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని కూడా వేసి బాగా కలుపుకొని ఉల్లిపాయలు వేగాక కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసి టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసి రవ్వని వేసి దూరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టకపోతే మాడిపోతుందండి. చూస్తూ దూరగా వేయించుకోండి. దూరగా వేయించిన రవ్వలో వేడి చేసి పెట్టుకున్న వాటర్ని పోసుకొని బాగా కలుపుకోవాలి. రవ్వ బాగా వేగినట్టయితే వాటర్ పోయగానే ఉండలు కట్టదు, వేగకపోతే ఉండలు కట్టుకుంటుంది. వేగాకే వాటర్ని యాడ్ చేయండి. యాడ్ చేసి ఒక 2 నిమిషాలు బాగా కలుపుకొని ఉడికించుకున్న తర్వాత వేయించుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నారంటే వేడి వేడి టేస్టీ జీడిపప్పు ఉప్మా రెడీ. టేస్ట్ చూద్దాం వచ్చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది.